మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు జన్మస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్య నియమాలు పాటించాలి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేషరాశి వాళ్ళు ఎవరైనా వ్యవసాయ రంగంలో ఉన్నట్లయితే 1కి 10 సార్లు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడు యోగించటం లేదు కాబట్టి సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం చేయాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు అష్టాక్షరి 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడి సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పెరుగుతాయి. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు మేషరాశి వాళ్ళకి 12వ స్థానం వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానం అంటే ఎక్కువ కష్టపడితే ఫలితం తక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసి చదివినా కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో ర్యాంకులు కానీ మార్కులు కానీ రావు. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ అయినా కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా ఎంత కష్టపడి వ్యాపారం చేసినా లాభాలు తక్కువగానే వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వ్యయస్థానంలో బుధుడి వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు పోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం పరంగా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే పెసలు బ్రాహ్మణుడికి కేజింబావు దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెంచుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు. దీన్ని వ్యయకుజ దోషం అంటారు. ఈ వ్యయకుజ దోషం ఉన్నప్పుడు శత్రువులు ఎక్కువ ఉంటారు, దిష్టి ఎక్కువ ఉంటుంది, అలాగే మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉండాలన్నా, శత్రువుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, దిష్టి దోషం లేకుండా ఉండాలన్నా వ్యయంలో ఉన్న 12వ ఇంట్లో ఉన్న కుజుడిని బలోపేతం చేసుకోవాలి. అందువల్ల ప్రధానంగా నరసింహస్వామి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి లేదా కేజింబావు కందులు పందులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో అనుకూలంగా ఉన్నాడు. అంటే 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలలో సూర్యుడు, బుధుడు, కుజుడు మేషరాశికి యోగించటం లేదు. ఒక్క శుక్రుడు మాత్రం యోగిస్తున్నాడు. 2వ స్థానంలో ఉండి యోగిస్తున్నాడు కాబట్టి అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది. మేషరాశి వాళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
అలాగే అది ధనస్థానం కాబట్టి టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల వరకు ధనం బాగా కలిసొస్తుంది. మిగిలిన వ్యాపారాల్లో బుధుడు బాలేడు గాబట్టి, వ్యయంలో ఉన్నాడు గాబట్టి పెద్దగా డెవలప్‌మెంట్ ఉండదు గానీ, టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, కాస్మెటిక్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రం శుక్రుడు ధనస్థానంలో బాగున్నాడు గాబట్టి లాభాలొస్తాయి. కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాలు వాటిల్లో గూడా అనుకూలత బావుంటుంది. మంచి మంచి అవకాశాలొచ్చే సూచనలెక్కువుంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బావుంటుంది. దంపతుల మధ్య గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణంగా శుక్రుడు యోగించటం వల్ల మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి, రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించటానికి రెండో స్థానంలో శుక్రుడు విశేషంగా కారణమవుతాడు. అలాగే వాక్చాతుర్యం బావుంటుంది. ఎందుకంటే అది రెండో స్థానం అంటే వాక్స్థానం గాబట్టి మాటల చాకచక్యంతో శుక్రుడి బలం వల్ల ఎదుటి వాళ్ళను ఆకర్షితులయ్యేలాగా మాట్లాడే శక్తి మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు యోగించకపోయినా శుక్రుడు యోగించటం వల్ల కొంత అనుకూల ఫలితాలుంటాయి. ఈ 3 గ్రహాలు యోగించాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా 3 గ్రహాలు కూడా విశేషంగా యోగిస్తాయి. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులెక్కువ ఉన్నవాళ్ళు, శత్రుబాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా గూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రుబాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యం పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి.
వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు గాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు గాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 గాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట బెట్టి, ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం గాబట్టి, హుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం గాబట్టి, 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగంటే ఇష్టం గాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే గూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.